నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి అప్పులకి సంబంధించి ఆయన చూపించిన లిస్టు చూశాక, అంటే అది ఏ లెక్కలైతే ఉన్నాయో చూశాక ఆశ్చర్యము ఎవరిలో అంటే టీడీపీ వాళ్ళలో. ఆశ్చర్యం ఏముంది, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, బయటికి చెప్పేది ఒకటి ఉండొచ్చు. ఇన్నాళ్ళ నుంచి ఒక్కళ్ళు ఒక మాట మీద లేరు. అందులో రకరకాల ఫిగర్స్ చెప్తూనే ఉన్నారు. అంటే ఒకరు ఒక అమౌంట్ అంటారు, ఇంకొకటి అంటారు, గవర్నర్ చేత ఒకటి, తర్వాత ఇంకొకటి. అలా మొత్తానికి వాళ్ళు వెళ్ళిన హైయెస్ట్ లెవెల్ ఎంత అంటే 14 లక్షలు అప్పు అన్నారు. ఇప్పుడు తీరా చూస్తే దాంట్లో సగానికంటే తక్కువ 5 lakhs చేంజ్ కనబడుతుంది. అది ఎవరిచ్చారు అంటే కూటమి ప్రభుత్వం నుంచి ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ఆయనే ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నారు ఇది కాదు, ఇది అని వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ వీళ్ళు చెప్పినది డామినేట్ అవుతూ వచ్చింది మొత్తానికి. ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళే చూపించడం వలన ఇప్పుడు ఏంటి దానికి అంటే ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు చెప్పినవే, లేకపోతే వాళ్ళ అనుకూల మీడియాలో వచ్చిన ఆ లెక్కలకి సంబంధించి వాళ్ళే కౌంటర్ ఇచ్చుకున్నట్లు కాదు. ఇది ఏం జరుగుతుందో లేదు కదా, జరిగేసింది, ఆల్రెడీ జరిగిపోయింది. వాళ్ళు చెప్పింది జనం నమ్మారు, ఓట్లు వేసారు, వాళ్ళు గెలిచారు. వాళ్ళే చెప్తున్నారు అసెంబ్లీలో. మరి మామూలుగా ఒక సామెత ఉంది, నిజం చెప్పులు దుడుక్కునేలోగా అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తుంది అని. వాళ్ళు దాన్ని నమ్మారు. అబద్ధాన్ని ముందు వదిలేస్తే మొత్తం ఏదో జనాన్ని నమ్మేస్తారు. వాళ్ళు ఏం చెప్పారు? 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, శ్రీలంకలో లాగా ఆర్థిక సంక్షోభము, మనకి రేపొద్దున పెట్రోల్ దొరకదు, నిత్యావసర వస్తువులు దొరకవు, అసలు ఎక్కడ ఉండడానికి రోడ్లు ఉండవు, మనకి ఏ ఒక్క అభివృద్ధి జరగదు మన రాష్ట్రంలో. వెనిజులా లాగా అయిపోతుందని వీళ్ళే కదా పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలందరినీ పిలిచి ఫస్ట్ పేజీల్లో ఇంటర్వ్యూలు వేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, చాలామంది ఇంటర్వ్యూలు, ఫలానా వాళ్ళ అభిప్రాయాలు ఇలా వేశారు. ఏదో లాటిన్ అమెరికన్ దేశాల్లాగా ఆంధ్రప్రదేశ్ సమాధి కాబోతుంది, ఇన్ని చెప్పారు కదా. ఇన్ని చెప్పి 14 లక్షల కోట్ల అప్పులని మీరే చెప్పి 10 లక్షల కోట్లని ఒకసారి అవని ఇవని ఇప్పుడేం చెప్తున్నారు? మీ ఆర్థిక మంత్రి ఏం చెప్తున్నాడు అసెంబ్లీలో? అయ్యా, గత సర్కారు బడ్జెట్ అప్పులు, గ్యారంటీ అప్పులు అన్నీ కలిపి కూడా 6.46 లక్షల కోట్లే. ఇది వాళ్ళు చెప్పిందే. 2023-24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు 4.91 లక్ష కోట్లు. మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఏ లెక్కన చూసినా ఏమి చేసినా కూడా అక్కడ ఏమిటి, అన్ని లెక్కలు చేసినా కూడా 10 లక్షల దగ్గరికి కూడా రావడం లేదు. మీరు గ్యారంటీ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు ఎలా తీసుకున్నా కూడా అది కూడా ఓన్లీ వైసీపీ చేసింది కాదు, అంతకుముందు చంద్రబాబు గారు చేసిన దాంతో కలిపి ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు దీనికి ఏం సమాధానం, ఎవరు సమాధానం చెప్పాలి? గెలిచేసినా మీకు సమాధానం చెప్పేసి ఏముంది? వీళ్ళు ఏమన్నారు? 14 లక్షల కోట్లు అప్పు చేశారని ఒకరు, 10 లక్షల కోట్లు అప్పు చేశారని ఇంకొకరు, ఇట్లా అంటే వాళ్ళకు కూడా తెలియదు, యాక్చువల్గా వాళ్ళకు కూడా తెలియదు. కానీ దీన్ని ఖండించాల్సింది ఎవరు? వైసీపీ వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఖండించాలి కదా. ఇప్పుడు మాట్లాడితే ఏం ప్రయోజనము? చూశారా, మేము చేసిన అప్పులు ఇన్నే, వీళ్ళే ఒప్పుకుంటున్నారు అసెంబ్లీలో, పయ్యావుల కేశవే ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు మాట్లాడితే ఏం ప్రయోజనము? మీరు ఆల్రెడీ ఓడిపోయారు, మీకు దెబ్బ పడిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడితే ఏం ప్రయోజనం? మీరు అప్పుడు మిమ్మల్ని ఏమన్నారు? బటన్ నొక్కితే సంక్షేమం కాదు, బటన్ నొక్కడం వల్ల మొత్తం ఆర్థిక విధ్వంసం చేసేసాడు జగను, ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు, అన్ని కార్పొరేషన్ల మీద అప్పులు తెచ్చేశాడు, బెవరేజెస్ కార్పొరేషన్ని 25 ఏళ్ళు కుదవబెట్టేశాడు, ఇవన్నీ అన్నారు కదా. ఇవన్నిటికీ మరి ఉన్నాయి కదా సాక్ష్యాలు, మీరే చెప్తున్నారు కదా. పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్తున్నారు? ఈ వైసీపీ సభ్యులు వీళ్ళందరూ అడిగిన ప్రశ్నలకి ఆయన లిఖితపూర్వకంగా సమాధానం చెప్పింది ఏమిటంటే 23-24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు, గ్యారంటీ అప్పులు అన్నీ కలిసి 6.46 లక్షల కోట్లు మాత్రమే. మళ్ళీ ఇది మొన్ననే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటప్పుడు ఏమన్నారు సీఎం చంద్రబాబు? 10 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. ఇప్పుడేమో వాళ్ళ ఆర్థిక మంత్రి 6.46 lakhs ఓన్లీ అంటున్నాడు. మరి దీంట్లో ఏదో ఒకటన్నా ఆర్థిక మంత్రి చెప్పిన దానే కదా మనం ప్రామాణికంగా తీసుకోవాలి. మరి ముఖ్యమంత్రి ఎందుకు అబద్ధాలు చెప్పాడు అసెంబ్లీలో? 23-24 మార్చి నాటికి బడ్జెట్లో 4.91 లక్షల కోట్లు, గ్యారంటీ అప్పులు 1.54 లక్షల కోట్లు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో 24 డిసెంబర్ నాటికి, అంటే డిసెంబర్ అంటే ఎంత, మీరు జూన్లో వచ్చారు అధికారంలోకి, 6 monthsలో మీరు 71,000 కోట్లు అప్పు చేశారు, మీ మంత్రి చెప్పాడు. ఇది కూడా మనం ఏమి కాకిలెక్కలేం కాదు. పయ్యావుల కేశవ్ గారు చెప్పిన దాని ప్రకారమే 71,000 కోట్లు ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్లో వీళ్ళు అప్పులు చేశారు.
గ్యారంటీ ఇవ్వని ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అప్పులు 24 డిసెంబర్ 31 నాటికి 91,252 కోట్లు ఉన్నాయి. అంటే ఎట్లా లెక్కలు వేసినా కూడా 10 లక్షల కోట్ల దగ్గర కూడా రావడం లేదు. మరి మీరు ఇన్ని చెప్తున్నారు, ఇవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. ఇన్ని చెబుతున్నప్పుడు మీరు చేసిందంతా ఏ లెక్కన ఈ ప్రచారం అంతా ఇప్పుడు దుష్ప్రచారము, గోబిల్స్ ప్రచారము అని వాళ్ళు అంటూ ఉంటే మీరేమన్నారు ఆ రోజు? లేదు ఇదంతా మేము సెటరేట్ చేసేస్తాము, అసలు ఏమీ లేవు, అన్నీ క్లియర్ చేసేస్తామని చెప్పిన మీరు 71 లక్షలు ఇంకా అనఫిషియల్గా ఇంకా అమరావతి పేరుతో అవి జరిగింది ఏదో ఇచ్చారు కదా కేంద్రం అప్పులు, అవన్నీ లెక్కలేసి 1,00,000 దాటుతూ ఉంది. వీళ్ళ అప్పులు కూడా 1,30,000 దాటుతున్నాయి. ఇంకా ఇవన్నీ లెక్కలేస్తే బడ్జెట్లో వీళ్ళు చూపించిన అప్పులు అయితే 71,000 కోట్లు. మరి ఎవరు విధ్వంసం సృష్టించారు? ఎవరు సంక్షేమం? మీరు ఏం సంక్షేమం 5 పైసలు ఇవ్వకుండానే ఏమి ఇచ్చారు? మీరు పెన్షన్ పెంచారు. అన్నా క్యాంటీన్లు అనేది మీ ఎజెండా, అది మీ పార్టీ ఇది కాబట్టి అన్నా క్యాంటీన్ని ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన అమ్మక వందనము ఇంకోటి రైతులు ఇది ఏమీ లేదు. మీరు ఏ పథకాన్ని కంటిన్యూ చేయలేదు, ఒక్క పెన్షన్ తప్ప. సిలిండర్ అనేది ఒక సిలిండర్ ఇచ్చారు ఇప్పటి వరకు. మరి ఎవరు ఆర్థిక విధ్వంసం సృష్టించినట్టు, ఎవరు ఆర్థికంగా బాగు చేసినట్టు, ఏం జరిగినట్టు మరి ఎవరు చెప్తారు? మీ ఆర్థిక మంత్రి సమాధానం చెప్తున్నాడు కదా. ఏమిటంటే జగన్ను ఓడించడానికి రకరకాలుగా ఆర్థిక విధ్వంసం పేరుతో దుష్ప్రచారం జరిగింది. వీళ్ళు ఏమిటంటే ఆ వాయిస్ని తిప్పికొట్టే అంత శక్తివంతమైన వాయిస్ వీళ్ళ దగ్గర లేకుండా పోయింది. వీళ్ళు ఏమిటంటే ఎప్పుడు చూసినా వీడిని తిట్టడం వల్ల మనం ఏదో సాధించేసామనుకున్నారు, కానీ మేమేదో తిట్ల పురాణం ఎత్తుకోవడం వల్ల అద్భుతంగా మేము కౌంటర్లు ఇస్తున్నాం అనుకున్నారు. కానీ మీ మీద 14 లక్షల కోట్లు ఆర్థిక విధ్వంసము శ్రీలంక అని ఉన్నప్పుడు మీలో గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఎంతమంది మాట్లాడినారు? వాళ్ళు అంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి జనం నమ్మారు. జనం నమ్మడానికి ఇది ఒకటే కాదు, చాలా రకాల కారణాలు ఉన్నాయి. చాలా రకాల కారణాల వల్ల వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడేమో ఆర్థిక విధ్వంసం ఏ లెక్కన చూసినా వైసీపీ చేసింది ఏమీ ఆర్థిక అప్పులు ఏమీ కావని మీరే ఒప్పుకుంటున్నారు. 14 లేదు, 10 లేదు, అన్నీ తిప్పి కొడితే గ్యారంటీ, నాన్ గ్యారంటీ అన్నీ కలిపినా కూడా 10 లక్షల కోట్లు కూడా లేవు అనేది మీరే ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్నప్పుడు ఇంకేముంది? మరి ఏమీ పథకాలు ఇవ్వకుండానే మీరు అప్పులు చేస్తున్నారు. ఎన్నున్నాయి మీ పెండింగ్ పథకాలు? ఈ జూన్ నాటికి ఇవ్వాల్సినవి ఎన్నున్నాయి? ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండొచ్చు కదా. అది ఇమీడియట్గా మీకు చేతి నుంచి డబ్బు అయ్యేది కాదు కదా, మీరు ఆర్టీసీకి మళ్ళీ పే చేసేదే కదా అది. కానీ మీరు ఆ మహిళల గురించి అవి చెప్తున్నారు, ఇవి చెప్తున్నారు. మీరు మహిళలకు ఇచ్చిన ఏ వాగ్దానం నెరవేర్చారని మీరు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేదికలెక్కి అద్భుతాలు మాడుతున్నారు. మీరు మహిళలకు ఏం చెప్పారు ఆ రోజు? అమ్మా 1,500 ప్రతి మహిళకి మేము ఇస్తాము, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1,500 ఇస్తాము అని అన్నారా లేదా? మీరు అన్నప్పుడు మీరు ఎక్కడిచ్చారా 1,500? మరి మీరు మహిళా దినోత్సవం చేస్తున్నారు కదా, ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఈరోజు ఇచ్చిండొచ్చు కదా మహిళలకు కానుగ్గా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుక. మండలిలో ఆవిడెవరో ఇది చెప్పారు కదా మళ్ళీ కొత్తగా, మేము ఆ జిల్లాకే అన్నాము, వేరే నుంచి ఎక్కడికన్నా వెళ్ళడానికి అదే అసలు అనలేదు. చంద్రబాబు గారి వీడియో ఉంది, కావాలంటే చూడండి. అవును సార్, ఏం చెప్పాడు? అమ్మా మీరు బస్సు ఎక్కి మా ప్రభుత్వం రాగానే మీరు బస్సు ఎక్కండి, కండక్టర్ మిమ్మల్ని టికెట్ అడిగితే చంద్రబాబు గారు మాకు ఇచ్చారు ఉచిత ఉచిత ప్రయాణం అని చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడైనా పోండి, ఎక్కడైనా ఎక్కండి, ఎక్కడైనా దిగండి అని అన్నారా లేదా? ఆయన వీడియో సాక్ష్యం ఉంది. జనసేన యాడ్ కూడా ఉంది, ఏదో ట్రిప్ యాత్ర వేయాలి అని అట్లా అన్నవరం శ్రీకాకుళం ఎక్కడికో ఉన్నాయి. ఇల్లు తిరిగారు కదా, అమ్మా నీకు 1,500 నీకు 1,500 అన్నారు, పిల్లలందరికీ 15,000 అన్నారు. మీరు అన్నారా లేదా? మీ వీడియోలు ఉన్నాయి కదా సాక్ష్యాలు. మరి సంవత్సరం ఇప్పుడు ఏది మార్చి అంటే ఎన్నాళ్ళు అయింది? 9 నెలలు దాటింది. ఇంకొక 3 నెలలకు మీరు మొదటి వార్షికోత్సవం కూడా జరుపుకుంటారు. మొదటి వార్షికోత్సవంలో ఏం చెప్తారు? మీరు వాగ్దానాలు ఎగ్గొట్టేమని చెప్తారా? ఏమని చెప్తారు మీరు? ఏమిటి మీ వాయిస్ ఏమిటి? అంటే ఏం లేదు, మేమంతా ఇంకా సెటరేట్ చేస్తున్నాము, జగన్ చేసిన అప్పులు వడ్డీలు వీటన్నిటిని మేము సెటరేట్ చేయడానికి, నెల జీతాలు ఇవ్వడానికి మాకు సాధ్యం కావడం లేదని చెప్తారు. ఇంకెన్నాళ్ళు చెప్తారు జగన్ ఆర్థిక విధ్వంసం గురించి? అయిపోయింది కదా. మీ అసెంబ్లీలోనే మీ మంత్రి ఒప్పుకుంటున్నప్పుడు ఆయన చేసిన అప్పులన్నీ కూడా ఇవేనని, ఇక మళ్ళీ మీరు కొత్తగా జగన్ విధ్వంసం గురించి ఎట్లా మాట్లాడతారు? మీరు మాట్లాడే హక్కు లేదు మీకు. మీరే చెప్తాం, బట్ మీరు లెక్కలన్నీ మీరే చూపిస్తున్నారు. మీరు ఇచ్చిన షీటే కదా, మీరు ఇచ్చిన షీట్లోనే ఉన్నాయి ఏ సంవత్సరం ఎంత తప్పు జరిగింది అని. మీకు క్లియర్ కదా, ఇంకేముంది దాంట్లో మాట్లాడడానికి ఏముంది మీ దగ్గర? అవును సార్.
సరే ఇప్పుడంటే పయ్యా కేశవ్ గారు చెప్పారు కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తున్నాయి కొన్ని మళ్ళాంటి వాళ్ళని చూసిన దాని ప్రకారమైన మొదటి నుంచి తెలుసు అంత లేదు అప్పు ఇంతే ఉంది అని. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో సగానికంటే తక్కువే ఉందని. అయితే అది వాళ్ళకు కూడా తెలిసేమో ఇంటర్నల్గా. సరే బయటికి ఏదన్నా చెప్తారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు, నిజాలు మీరు ఎక్కడ చెప్పారు అని. సరే ఆ విషయం తెలుసు కాబట్టి ఇచ్చిన పథకాలు హామీ చేయడం మరి అదైతే కష్టం కాదు కదా. ఆ విధంగా చూస్తే కష్టం కాదు. ఎందుకంటే 14 లక్షల అప్పు నిజంగా ఉంటే 10 లక్షల అప్పు అప్పుడు నిజంగా పోనీ కష్టమేలే ఇది ఇవ్వడము ఇచ్చారు కానీ హామీ అనుకోవచ్చు. అంత అప్పు లేదు, వీళ్ళు హామీలు కూడా ఎలా గట్టిగానే ఇచ్చారు. పోనీ అందులో సగం నెరవేర్చిన ఈ పాటికి మొదలుపెట్టినా కూడా ఇన్ని విమర్శలు వచ్చే అవకాశం లేదు. 14 లక్షల కోట్ల అప్పు ఉందని జనాన్ని నమ్మిస్తూనే జనానికి లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అదనంగా ప్రకటించారు. జగన్ ఇచ్చిన వాటిని కాదు, జగన్ ఇవ్వని వాటిని అన్నింటినీ మీరు ప్రకటించారు. మీరు ప్రకటించినప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెస్తామని మీరు ప్రకటించారు. అంటే మీకు తెలుసు మీరు అబద్ధం చెప్తున్నారని సత్యము మీకు తెలుసు. జనాల్ని మాయ చేస్తున్నాము, జనాల్ని ఏదో రకంగా జగన్ వ్యతిరేకతను పెంచేసి మనం గెలిచిపోతే ముందు అధికారంలో కూర్చున్న తర్వాత మళ్ళీ చూద్దాం, అవన్నీ మళ్ళీ చూద్దాం అని అనుకున్నారే తప్ప మీకు సిన్సియారిటీ ఏమీ లేదు. మరి అప్పుడు మాట్లాడిన ఆర్థిక నిపుణులు వాళ్ళ ఆర్థిక నిపుణులేనా? మరి ఎట్లా ఆర్థిక నిపుణులు అవుతారు వాళ్ళు? వాళ్ళ ఆర్థిక నిపుణులు వాళ్ళు ఊరికే వెనిజులా శ్రీలంక అది ఇది పోల్చి జగన్ మీద తెచ్చి బురద జల్లారే. కానీ మీరు ఆర్థిక నిపుణులే అయితే మరి మీరు ఆ రోజు ఇంటర్వ్యూలు ఇవ్వాలి కదా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రంలో ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయల పథకాలు ప్రకటిస్తున్నారే, ఈ రెండు ఎలా మీరు సమన్వయం చేస్తారు? మొత్తం మునిగిపోతాము మనం. శ్రీలంక లాటిన్ అమెరికా కాదు, మనం పూర్తిగా ఆఫ్రికా ఖండాలు ఉంటాయి, ఆఫ్రికా ఖండాల్లో పేద దేశాలు ఉంటాయి, ఆ దేశాల కంటే అధ్వానంగా మనం మునిగిపోతాము, మనకు అన్నం కూడా పుట్టదు అని అన్నారా మీరు ఎవరైనా? ఎవరు అనలే. అందరూ కూడా అద్భుతం అద్భుతం అద్భుతం, చంద్రబాబు నాయుడు గారి విజనే వేరు అన్నారు. ఏమైంది ఆ విజను? సంపద ఎక్కడ సృష్టించారు మీరు? సృష్టిస్తాము అంటున్నారు ఇంకా 4 ఏళ్ళు. ఇంకేమైనా ఎక్కువ తక్కువ మాడితే మీ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించి జైల్లోకి వేసి 16 కేసులు పెట్టి 32 స్టేషన్లు తిప్పుతారు. ఏమి న్యాయం ఇది? ఓకే సరే, మొత్తానికైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోనీ ఆ మహిళలకు సంబంధించి ఏదో ఒకటి ఈరోజు మొదలు పెట్టుంటే కొద్దిగా ఒక్కటైనా ఇచ్చి ఉండాలి. ఈరోజు ఒక్క పథకం మహిళలకు అన్ని చెప్పారు కదా మీరు. ఉచిత ప్రయాణం అన్నా ఇచ్చుంటే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మీరు పాల్గొని మీరు చెప్పేదానికి ఒక ఇది ఉండేది, వెయిట్ ఉండేది దానికి. ఇప్పుడే వెయిట్. ఇప్పుడు ఆ మహిళలు ఊరికే మీ మీటింగుల్లో వినిపోతున్నారు కానీ వాళ్ళు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు మైక్ తీసుకొని చెప్పారు కదా, మీరు ఎక్కడన్నా దిగండమ్మా, కండక్టర్ వస్తే మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన పథకం ఇది అని అడగండి, ఆయన టికెట్ అడిగితే అన్నారా లేదా మీరు? ఇప్పుడేం టికెట్ అడిగితే డబ్బులు ఇవ్వకపోతే ఊరుకుంటాడు కండక్టరు? అంతాడు లేడు, దించేస్తాడు. మరి ఇచ్చుంటే వాళ్ళే టీడీపీ జెండా మోస్తూ మరి బస్సులో తిరిగేవాళ్ళు. మా చంద్రన్న ఇచ్చాడు అండి. నిజంగా ఏం లేదు, సరే లేదు, ఇవ్వలేమని వీళ్ళకి తెలుసు, అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు మీరు 1000 రూపాయల ఖర్చులు పెట్టుకున్నప్పుడు ఎలా 900 మీరు ఈక్వల్ చేస్తారు? 900 అప్పు అయినా చేయాలి, లేదా అబద్ధమైనా చెప్పాలి, అంతే కదా. వీళ్ళు అప్పులు చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. అది వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే 2 చేస్తున్నారు వీళ్ళు. రైట్ సార్. జనాలు చూస్తున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే జ్ఞానోదయం కలిగిస్తున్నారు. అబద్ధం చెప్పి మళ్ళీ వాళ్ళే జ్ఞానోదయంగా ఇదిగో ఇది లెక్క అంటున్నారు. అప్పుడు జనాలు కళ్ళు తెరిచి వాళ్ళు తెలుసుకోవాలి, ఇంకా ఇది ఇలా ఉంది పరిస్థితి, ఇది వాళ్ళు చెప్పింది వాళ్ళే కౌంటర్ ఇచ్చుకుంటూ అప్పుడు చెప్పిన అబద్ధానికి మళ్ళీ కౌంటర్ ఇచ్చుకుంటున్నారు అనే విషయం జనానికి అర్థమైతే లెక్కలన్నీ సరి చేస్తామనే కదా మీరు వచ్చారు. మళ్ళీ మాకే లెక్కలు చూపిస్తే మేము ఏం చేసేది? ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ.